వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాల దుర్గమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 50 తులాల వెండి, 6 గ్రాముల బంగారం, హుండీలోని నగదును అపహరించారు. సీసీ కెమెరాల వైర్లు సైతం కత్తిరించేసి దొంగతనం చేశారు. గుర్తు తెలియని దుండగులు ముఖానికి టవల్, చేతులకు గ్లౌజెస్ ధరించి మరీ చోరీ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, సీసీటీవీ విజువల్ స్క్రీన్ మీద ప్లే అవుతోంది. అసలు పోలీసులు ఏమంటున్నారు? అనుమానితులను ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అప్డేట్స్ ఏంటి? అయితే పోలీసులు ఆ ముసుగు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇక మరోవైపు గత 2 నెలల కాలంలోనే వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే హైవేపై అటు ఇల్లంద, వర్ధనపేట, అదేవిధంగా రాయపర్తి, ప్రస్తుతం మొరిపిరాలు, సో ఈ 4 గ్రామాల పరిధి లోపల తరచూ ఆలయాల దొంగతనాలు చేయడము, హుండీలను ఎత్తుకెళ్లడం, ఆ తర్వాత అమ్మవార్లపై నగలు ఎత్తుకెళ్లడము మామూలునట్లుగా జరిగింది. దీంతో స్థానికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అర్ధరాత్రి జరిగిన దొంగతనానికి కూడా ఆ దొంగ అన్ని జాగ్రత్తలు పాటించాడు. ఎక్కడ వేలిముద్ద దొరకకుండా చేతులకు గ్లౌజెస్ వేసుకున్నాడు. మొదటగా వచ్చి రాగానే ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే సీసీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్ వైర్లు కట్ చేశాడు. అక్కడ మరొక వైఫైతో పనిచేస్తున్నటువంటి సీసీ కెమెరాను తను వైర్ తొలగించాడు. అంటే తన కవలికలు కానీ గుర్తుపట్టకుండా ఉండేందుకు మొదటగా జాగ్రత్త తీసుకున్న తర్వాతే అక్కడ నుంచి బంగారము, ఇతర నగలన్నీ కూడా దోచుకుని వెళ్లారు. అయితే తరచూ ఈ ఘటనలు జరుగుతుండడంతో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ సరిగా లేకనే దొంగతనాలు జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇక ఈ వరుస దొంగతనాలకు సంబంధించి పోలీసులు కూడా ప్రత్యేక టీంలు ఫామ్ చేసి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సత్తాజ్. థ్యాంక్ యూ వేణు.